వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణానికి చెందిన ఎర్రంశెట్టి ఆంజనేయులు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి సామ్నేని ఉదయభానుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సామ్నేని ఉదయభాను జనసేన పార్టీలో చేరుతున్నారని తెలిసి జనసేన పార్టీలోనికి సామ్నేని ఉదయభానుని చేర్చుకోవద్దని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అర్జీ పెట్టటకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి అర్జీని పార్టీ కార్యాలయంలో అందజేశారు. అంతేకాకుండా ఉదయభాను అనే వ్యక్తి సొంత పార్టీ వాళ్లపై కేసులు పెట్టించాడని, జనసేన పార్టీ అధికారంలో ఉందని కేవలం 2 నెలల్లోనే పార్టీ మారుతానన్న సామ్నేని ఉదయభాను ప్రజలకు సేవ చేయడానికి కాదు చేరేది, జనసేన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించటకు వస్తున్నాడని, ఆయన వల్ల ఉపయోగం ఉండదని తెలియజేస్తూ సామ్నేని ఉదయభాను ఫ్యామిలీపై వచ్చిన ఆరోపణలు వైఎస్ఆర్సీపీలో ఏ ఎమ్మెల్యే కుటుంబంపై రాలేదు. బియ్యం, ఇసుక, మట్టి వీటిపై వాళ్ళ కుటుంబంపై వచ్చిన ఆరోపణలు జనసేనలోనికి వచ్చి మళ్ళీ అదేదంతా చేయటానికే తప్ప ఆయన వల్ల ఏమీ ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. నమస్తే సార్. నమస్తే. పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చారు. అక్కడ జనవాణి కార్యక్రమం జరుగుతుంది. ఏదో అర్జీ పెట్టుకుంటూ వచ్చినట్టున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము జగ్గపేట నియోజకవర్గం నుంచి వచ్చామండి. నా పేరు ఎర్రంశెట్టి ఆంజనేయులు. నేను ఎందుకు వచ్చానంటేనండి, సామ్నేని ఉదయభాను గారు ఈ నెల 22వ తారీఖు జనసేన పార్టీలో చేరుతున్నారని ఊహాగానాలు అయితే వస్తున్నాయండి. నేను ఆ నియోజకవర్గంలో ఆయన అమ్మడి తిరిగినోడిగా, ఆయన అటువంటి వ్యక్తి జనసేన వంటి మంచి పార్టీలోకి రాకూడదన్న కారణంతో నేను వినతి పత్రం ఇద్దామని వచ్చాను. తీసుకున్నారా? తీసుకున్నా. ఎలా స్పందించారు? బాగానే స్పందించారన్న. పవన్ కళ్యాణ్ గారు పంపిస్తా అన్నారు. సమస్య ఉందని కూడా చెప్పి అంటున్నారు. సమస్య అంటే ఇప్పుడు ఉదయభాను గారు అనే వ్యక్తి మేము వైసీపీలో ఉన్నప్పుడు సొంత కార్యకర్తల మీద కేసులు పెట్టించినటువంటి వ్యక్తి. అటువంటి ఆయన ఈ రోజు అధికారం ఉందని కేవలం 2 నెలల్లోనే పార్టీ మారి మళ్ళీ ఆయన వచ్చి ఇక్కడ మళ్ళీ యువతల మీద కేసులు పెట్టించిన జనసేన వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టేయటం తప్ప ఆయన రావటం వల్ల ఉపయోగం ఏముంటుందన్న. అధికారం ఉన్నప్పుడు అవతల నుండి కేసులు పెట్టించిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చి కేసులు పెట్టడానికి తప్ప ఆయన సేవ చేయడానికి ఏం రాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ వాళ్ళ మీద కానీ వచ్చినటువంటి ఆరోపణలు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గారి మీద రాల. ఏది వైసీపీలో బియ్యం, ఉసిక, మట్టి అన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వచ్చిన ఆరోపణలు. ఇప్పుడు జనసేనలో ఉన్న వాళ్ళందరూ కొత్త నాయకులు, కొత్త క్లీన్షిప్, కొత్త రక్తంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అటువంటి పార్టీలో ఈయన వచ్చి ఇప్పుడు మళ్ళీ అదే దందా సాగించడానికి తప్ప ఉపయోగం ఏముంది ఆయన వల్ల? అదే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తారు.